హెడ్లైన్స్ చూస్తే వికసిత్ భారత్ దిశగా 2026-27 బడ్జెట్, హైస్పీడ్ రైళ్లు, గ్రామీణ శక్తి, ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట. ఆదివారం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ 7 కొత్త హైస్పీడ్ రైలు కార్డాల ఏర్పాటుకు ప్రతిపాదన, గ్రామీణ మహిళ, వ్యవసాయ రంగానికి కీలక పథకాలు, మానసిక ఆరోగ్యం, దివ్యాంగుల ఆరోగ్యం కోసం సరికొత్త ప్రోగ్రామ్స్, ఆర్థిక క్రమశిక్షణ కట్టుబాటు 4.4%గా ద్రవ్యలోటు ఉంటుందని చెప్పి నిన్న బడ్జెట్ పెట్టారు. సో ఈ బడ్జెట్ వల్ల మనకేం ఉపయోగం లేదు, తెలంగాణకి పెద్దగా ఏమీ రాలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. చూద్దాం ఒకసారి. కేంద్ర బడ్జెట్ కేవలం 5% మందికే. బడ్జెట్పై పెదవి విరిచిన విపక్షాలు నిరుద్యోగం, రైతుల కష్టాలను ప్రభుత్వం పెడిచోని పెట్టిందని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఇక నిన్న సిట్ విచారణ జరిగింది. కేసీఆర్ని దాదాపు 4.5 గంటల పాటు విచారణ చేశారు. ఆయన ఫోన్ ట్యాపింగ్తో నాకేంటి సంబంధం, తప్పుడు కేసులు తిరుకున పడకండి సిట్ అధికారులకు సూచించిన కేసీఆర్ అంట. దాదాపు 5 గంటల పాటు విచారించిన అధికారులు, ఆధారాలను ముందుంచి విచారించిన సిట్. విచారణ ముందు భావోద్వేగానికి గురారంట కేసీఆర్ గారు. మరి ఎందుకనో. తెలంగాణకు తీరని అన్యాయం, మా విన్నపాలు ప్రధాని పట్టించుకోలేదు, తెలంగాణ ఏం తప్పు చేసిందో చెప్పాలని చెప్తున్నారు బట్టి విక్రమార్క గారు. బడ్జెట్లో తెలంగాణకి అత్యంత భయంకర నష్టం జరిగింది, డౌట్ లేదు దాంట్లో. ఎస్టేట్ భూమికి ఎసరు, సికింద్రాబాద్లో పేటరేగిపోతున్న అక్రమార్కులు. శతాబ్దాల చరిత్ర ఉన్న కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం అక్రమంగా కూల్చివేత. ఎస్టేట్ భూమిని రక్షించి గుడి కూల్చిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని చెప్తున్నారు. ఇక శాంతి దిశగా అడుగులంట, కానీ యుద్ధం నడుస్తూనే ఉంది. అడుగులు అంటున్నారు కానీ పెద్దగా ఏమో కనపడట్లేదు ఇక్కడ. ఈ జెలెన్స్కీ ప్రకటనపై స్పందించని అమెరికా, రష్యా. విషపూరితంగా మారుతున్న హైదరాబాద్, ప్రమాదకరంగా ఓఆర్ఆర్ ప్రాంతం, భవిష్యత్తులో శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతుందని హెచ్చరిస్తున్న ఐఐటి కాన్పూర్. ఎవడో పట్టించుకోడు. అయినప్పటికీ కూడా ఈమె గంజాయి స్మగ్లర్ల దాడిలో మరణించారు కానిస్టేబుల్ సౌమ్య, వీరమరణం పొందారు ఆమె. సో ₹1 పరిహారం ఇస్తున్నారు. దాంతోపాటుగా ఆమె రిటైర్మెంట్ వయసు వచ్చే వరకు కూడా ఆ వయసు వచ్చే వరకు కూడా వాళ్ళ కుటుంబానికి ఆమె జీతం పంపిస్తూనే ఉంటారంట. నిజంగా దారుణం ఇదైతే కదా పాపం. గంజాయి స్మగ్లర్ల దాడిలో చనిపోయింది అమ్మాయి. సో ఇవి హెడ్లైన్స్ ఆదాబ్ హైదరాబాద్లో.